నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీ ఐడీసీఎల్ చైర్మన్ డేగల ప్రభాకర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు వివరించారు. సోమవారం సచివాలయంలో మంత్రి కార్యాలయంలో టీజీ భరత్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సు కోసం నిరంతరం అందరితో కలిసి పనిచేస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం ఇప్పుడే గ్రామంలోని మామిడి తోటలో తాడేపల్లి మండలం గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రముఖ సినీ నటుడు తల్వార్ సుమన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, పలువురు గౌడ సంఘ రాష్ట్ర జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమన్ గారిని సగౌరవంగా స్వాగతం పలుకుతూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుమన్ గారు ఉంటారు, అందరూ కూర్చోండి. సుమన్ గారు ఉంటారు. మీకంటే గ్లామర్ మన జాతికి సూపర్ హీరో సుమన్ గారు వచ్చారు. వారిని మీరు జాగ్రత్తగా గౌరవించండి. అందరితో కూడా ఫోటోలు దింపేయండి. అందరితో కూడా మంచిగా. నారాయణరావు గారు మన పిల్లల్ని ఏమన్నా ఐఏఎస్ చదివించాలన్నా, ఐపీఎస్ చదివించాలన్నా నూటికి 100% జాతి అంతా కూడా నాకు అండగా నిలబడింది. నా గెలుపు అనేది చాలా ప్రత్యేకమైంది. 2009లో తెలుగుదేశం పార్టీ వేవు లేదు. వేవు లేని రోజుల్లో కూడా నన్ను గెలిపించి పార్లమెంటు పంపించిన ఘనత ముందుగా నా కులానికి చెందుద్ది. నా కులానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడూ కూడా అదే విధంగా అనగాని సత్యప్రసాద్ గారు రాజకీయాల్లో రాణించడానికి కూడా కులం అంతా కూడా తాటి మీదకి వచ్చి అనగాని సత్యప్రసాద్ గారు నిలబడితేనే ఫస్ట్ మా గౌడ జాతికి నాయకులుగా గుర్తింపు. ఆ తర్వాత తాడేపల్లి మండల గౌడ సంఘం యొక్క ఆధ్వర్యంలో వన సమారాధన చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు తిరుమలలో కూడా ఈ రోజు వన సమారాధన జరుగుతా ఉంది. అదే రోజున గౌడ సంఘీయులు ఇక్కడ ఈ వన సమారాధన పెట్టడం చాలా సంతోషదాయకం. దానికి ముఖ్యంగా సుమన్ గారు, పెద్దలు, మా అందరికి ఆదర్శవంతులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా రావటం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవటం. అలాగే ఎందుకంటే గౌడ జాతి అంటే కేవలం కళ్ళు గీతకు లేకపోతే ఒక ఎరగబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి పెద్ద కులం. గతంలో కూడా పాపారాయుడు గారి యొక్క పౌరుషం, అలాగే సర్దార్ గౌతమచ్చర్ గారి యొక్క ధైర్యంతో ఈ కులం చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మాకు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకంగా మేమందరం కూడా పాలు పంచుకుంటా ఉన్నాం. అలాగే మా జాతి యొక్క అభివృద్ధిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పాలు పంచుకుంటుంది. కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉన్నటువంటి వాతావరణం. రాబోయే రోజుల్లో మా జాతి. నా పేరు డాక్టర్ పలగాని శ్రీనివాస్ అండి. ఈ రోజు తాడేపల్లి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో మామిడి తోటలో 8వ వార్షికోత్సవం వన సమారాధన జరిగింది. ఈ వన సమారాధనకి ఈరోజు తల్వార్ సుమన్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, పెడన నియోజకవర్గ సభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని 2017 నుంచి విజయవంతంగా జరుపుకుంటూ వస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌడ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇలాగే మా గౌడ బంధువులందరూ కూడా మంచి మంచి పోస్టులో ఉండాలని, మా పిల్లలు కూడా, మా గౌడ పిల్లలు కూడా అందరూ మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలని చెప్పి దీని గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు మంగళగిరికి చెందిన మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం నందు ప్రముఖ ఆసుపత్రి వైద్యులు, సాధారణ వైద్యులు, గుండె, మానసిక వైద్యులు, ఎముకలు, కీళ్లు, చిన్నపిల్లల వైద్యులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, ఫిజియోథెరపీ, ఈసీజీ,
ఎకో, క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నగరం సురేష్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షురాలు కేశం నేని శ్రీ అనిత, మాజీ ఎంపీపీ పార్టీ సీనియర్ నాయకులు వెనగల్ల శ్రీ కృష్ణ ప్రసాద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఉంటారు, అందరూ కూడా మండలంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా అభివృద్ధి. మానవ సేవా సంస్థ గత 22 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే ఈరోజు దుగ్గిరాల బాయ్స్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో అనేక విభాగాలకు సంబంధించిన డాక్టర్స్, హార్ట్కి సంబంధించిన కానీ, కంటికి సంబంధించిన, జనరల్కి సంబంధించిన, డయాబెటిక్ సంబంధించినటువంటి, ఆయుర్వేదంకి సంబంధించిన, స్కిన్కి సంబంధించిన, అలాగే మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్స్ అందరూ పాల్గొని, క్యాన్సర్కి సంబంధించిన కానీ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్లు అందరూ పాల్గొని పేదవాళ్ళందరికీ కూడా, అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేస్తూ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు షుగర్ పరీక్షలు కానీ, క్యాన్సర్ పరీక్షలు కానీ, అలాగే కిడ్నీ సంబంధించిన పరీక్షలు కానీ, అలాగే మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు కానీ డాక్టర్ పర్యవేక్షణలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. మానవ సేవా సంస్థ ద్వారా ఈరోజు సుమారు ఇప్పటికే 700 మందికి పైగా రోజులను పరీక్షించడం జరిగింది, మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు మేము 2000 మందికి పైగా మందులు ఇవ్వటానికి కానీ, పరీక్షలు చేయడానికి కానీ అన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అర్హులైన పేదల వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు పైన ఉచితంగా కంటి ఆపరేషన్లు కానీ, అలాగే హార్ట్కి సంబంధించిన ఆపరేషన్లు, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు మానవ సేవా సంస్థ ద్వారా పేదవారందరికీ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా మానవ సేవా సంస్థ ద్వారా నియోజకవర్గంలోని విద్యార్థులకు సాఫ్ట్వేర్లో కూడా వచ్చే ఈ నెల 23వ తారీఖు నుంచి ఉచితంగా సాఫ్ట్వేర్ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు మానవ సేవా సంస్థ ద్వారా నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి స్థానిక పెద్దలందరూ రామకృష్ణ గారు కానీ, వెంకట్రావు గారు కానీ, వాసు గారు, ఇక్కడ స్థానిక పెద్దలు అన్ని పార్టీలో ప్రముఖులందరూ కూడా మాకు మంచిగా సహకరించారు. వారి సహకారంతోనే ఈరోజు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సుమారు 22 డిపార్ట్మెంట్లతో ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడం అంటే ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా మాకు మంచిగా అందరూ సహకరించారు. వాళ్ళ సహకారంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా, గ్రామస్తులకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, అందరికీ కూడా, స్కూల్ యాజమాన్యం కానీ అందరికీ. ఎన్టీఆర్ జిల్లా నందిగం పట్టణంలో రైతుపేట శ్రీ సత్యసాయి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నందిగమ శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వాసుదేవరావు మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు 19 నుండి 23 వరకు 5 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కావున శ్రీ సత్యసాయి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఓం
పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు D19/11/2024 మంగళవారం నుండి 23/11/2024 శనివారం వరకు సత్యసాయి నిలయం రైతుపేటలో నిర్వహించబడుచున్నవి. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ వేడుకల్లో మొదటిగా 18వ తేదీ సత్యసాయి వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 19వ తేదీ మహిళా దినోత్సవం మంగళవారం ఉదయం 8:30 గంటలకు డాక్టర్ టి విజయలక్ష్మి గారు సిద్ధార్థ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 11:30కు నందిగాంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పూలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ జరుగుతుంది. దీనిని శ్రీ వేపూర్ నాగేశ్వరరావు గారు ప్రారంభించనున్నారు. అదేవిధంగా సాయంత్రం మాతృవందన కార్యక్రమంలో శ్రీమతి కొంకిమళ్ళ కళావతి గారు, డాక్టర్ లీలా ప్రసాద్ గారి దంపతులకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారు విశిష్ట అతిథిగా విచ్చేసి పాల్గొంటారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో శ్రీమతి కాంసాని సత్యవతి గారు, శ్రీమతి మండవ కృష్ణకుమారి గారు, మన నందిగాం మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అతిథులుగా పాల్గొంటారు. 21/11/2024 గురువారం రోజు పేదలకు 100 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణితో కరణ్ కుమార్ గారు, మా శాసన మండలి సభ్యులు వారు, అదేవిధంగా ఈవి రమణ బాబు గారు మున్సిపల్ కమిషనర్, నక్రికల్ విశ్వేశ్వరరావు గారు అతిథులుగా పాల్గొంటారు. 22వ తేదీ శుక్రవారం రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు నందిగాంలో ఉన్నటువంటి వివిధ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇందులో విశిష్ట అతిథిగా డాక్టర్ మొంటం జగన్మోహన్ రావు గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఆర్డీఓ కె బాలకృష్ణ గారు, శ్రీ వాసిరెడ్డి శ్రీరామకృష్ణ ప్రసాద్ గారు, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచ్చర్లలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మాట్లాడుతూ కంచికచ్చర్ల, వీరులపాడు మండలాలలో బోర్డు చెక్ పోస్టులు తెలంగాణ నుండి అక్రమ మద్యం తెచ్చిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతిరోజు బోర్డర్లలో నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపుల అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రామాశివ, ఎక్సైజ్ సిఐ ఆశ్రఫ్ పునీషన్ బేగం మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. వీరులపాడు మన తెలంగాణ బార్డర్ లో ఉంది కాబట్టి అక్కడ కొన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం జరుగుతుంది. దీనికి కంటిన్యూస్ రేట్ జరుగుతుంది. అదేవిధంగా మొత్తం స్టేట్ లో కూడా బెడ్ షాప్ మీద కానీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మీద కానీ, ఐడిల్ లిక్కర్ మీద కానీ రేట్ జరుగుతూ ఉంటాయి. గత 1 నెలలో కూడా దాదాపు 1800 కేసు పెట్టుకోవడం జరిగింది బెడ్ షాప్స్ మీద. అదేవిధంగా ఐడి లిక్కర్ మీద కూడా కేసు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి స్టేషన్ కి వాళ్ళ స్టేషన్ లో ఉన్న ఈ విధంగా ఈ స్టేషన్ బార్డర్ దగ్గర ఉంటే ఎన్డీపీఎల్, ఆర్ఎల్స్ తాండల్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఐడి లిక్కర్ ఉంటుంది. ఈ రెండు గురించి హౌస్ స్టేషన్ చెప్పడం జరిగింది. మాకు డైలీ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా ఇక్కడే ఐడి ఉండకూడదు, అదే విధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది కాక బెడ్ షాప్స్ గురించి కూడా ప్రతి ఒక్క హెచ్ఓపి చెప్పడం జరిగింది. మన దగ్గర డేటాబేస్ కూడా ఉంది. ఎక్కడెక్కడ బెడ్ షాప్స్ జరుగుతున్నాయి, ప్రతి బెడ్ షాప్ కి కేసు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ బెడ్ షాప్ కి మెయిన్ షాప్ తో కూడా లింక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడెక్కడ మనకి కేసు దొరుకుతాయి. దీని మీద మేము యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ షాప్స్ లింక్ అయింది అక్కడ కూడా మేము షూ పౌజ్ నోటీస్ ఇస్తున్నాము. దీని తర్వాత యాజ్ పర్ రూల్ షాప్ మీద కూడా చర్య జరుగుతుంది.
యాజ్ పర్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఉంటాయంటే ఓన్లీ A4 షాప్ ఎక్కడైనా లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది, అక్కడే మాత్రమే అమ్మాలి. దీనికి వేరే వేరే బెల్ట్ షాప్స్ లో అమ్మటానికి లేదు. సో దీనికి తగ్గట్టుగానే ఆల్ ఎక్సైజ్ తీసుకోవడం జరుగుతుంది. వార్తలు రాసిన విలేకరులనే దౌర్జన్యం వస్తున్నారు సార్ షాప్ నిర్వాహకులు, దానిపై మీరు ఏమంటారు? అది లోకల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? మీరు ఎవరి మీద దౌర్జన్యం జరిగింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి లోకల్ పోలీస్ కి వాళ్ళ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ మద్యం కూడా ఎక్కువగా అమ్ముతున్నారు అనేది మాకు వచ్చినటువంటి సమాచారం. సో దాన్ని ఎక్సైజ్ ప్రొవిజన్ ఏ రకంగా అరికట్టే అవకాశాలు ఉన్నాయి? రాను రాను పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. యాక్చువల్ గా ప్రభుత్వం 99 రూపీస్ ఇస్తున్నటువంటి మద్దతు ధరని ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతుందంటారా, లేకపోతే బార్డర్ ఏరియాలో లైక్ ఇప్పుడు ఇందాక రివ్యూ చేస్తే కంచెక్చర్లలో కూడా బార్డర్ ఏరియాలో అలాంటి తెలంగాణ మద్యంకి అవకాశం ఉంటుంది. దీనికి కేసు కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఎస్పెషల్ ఈ మండలంలో చూస్తే షాప్ బార్డర్ నుంచి 7 km దూరం ఉంది. సో బార్డర్ లో ఎవరైనా ఉన్నారో వాళ్ళు అటు నుంచి పక్కనే 500 మీటర్స్ 600 మీటర్స్ పోయి త్రాగేసి కూడా వస్తున్నారు. దీనికి లోకల్ ఎక్సైజ్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ మన దగ్గర కూడా ఇలాంటి అక్కడ నుంచి బాటిల్స్ అమ్మితే దీని మీద. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం నర్సాపురం గ్రామంలో ఎంపీ పుట్టా మహేష్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం టి నర్సాపురంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులైనా గాని కార్యకర్తలైనా గాని నాయకులైనా గాని అధికారులకు డబ్బు ఇచ్చి పని చేయించుకోవద్దని, అలానే టి నర్సాపురం మండలం పోలవరం నియోజకవర్గంలో ఏ ఒక్కరు ఉద్యోగులకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవద్దని పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. యువత అంతా కూడా ఉద్యోగాలు చదువుకో ఉన్నారు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల కోసం ఇంకా తారాడుతున్నాం. అదే వేరే దేశాలకు పోతే ఉద్యోగాలకి వాళ్ళ దేశంలోనే చాలా వరకు ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలు తెచ్చుకుంటున్నారు, ఇండస్ట్రీలు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే ఎలా కావాలో అలా మంచుకొని వాళ్ళన్ని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మనం కూడా ఆ కల్చర్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ వ్యవసాయం చేయాలి, అలాగే ఫ్యాక్టరీలు కూడా రావాలి. ఎందుకంటే యువత చదువుకుంటేనే బాగుపడతారు. యువత చదువుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఇది అయినాక వాళ్ళకి ఉద్యోగాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. అవి రావాలంటే ఇండస్ట్రీలు రావాలి. మా నాయకులు ఎంతవరకు మేము పుష్ చేయగలుగుతామంటే ఆ ఇండస్ట్రీ తీసుకొని వచ్చి పెట్టించే వరకు పుష్ చేయగలుగుతాం. ఇక దాన్ని కట్టించే కార్యక్రమం కూడా మేమే చేయాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ పనులు చూసుకొని ఒక్కటే మీద ఫోకస్ చేయాలని కష్టం అవుతుంది. మీరు అందరూ కూడా బాధ్యత తీసుకొని వెళ్ళి సభ్యతలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని మీకు కూడా తెలుపుతున్నాను. అలాగే మీరు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళైనా కూడా మీరు సభ్యతలు పెంచండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే పోలవరం సంబంధించి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి ఎప్పుడు పోతూనే ఉంటాయని అనుకుంటాం. అందుకని పోలవరం మీరు మంచి సభ్యత్వం ఇవ్వండి, నేను మాట్లాడడానికి నాకు వాయిస్ ఉంటుంది. అందుకని పొగాకు సాగు తగ్గించి అపరాల పంట సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. జార్లపాలెం గ్రామం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా శనగ సాగు చేస్తే రాయితీపై విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. శనగ, మొక్కజొన్న, మినుము పంటలకు డిసెంబర్ 15వ తేదీలోపు పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. శనగ, మినుము మరియు మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు. మన ఏరియాలో పర్టికులర్ గా మన ఏరియా పెంచుకుంటా పోతాం. దానికి కారణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాల నుంచి దిగుబడులు కానివ్వండి, విస్తీర్ణం తగ్గి డ్యామేజెస్ కూడా అవుతున్నాయంటే మన సాగు చేసిన రైతుకి అనుకోకుండా బాగా మంచి రేట్లు రావడం, ఆదాయం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ వేస్తా ఉంటాం. దీనివల్ల ఈ సంవత్సరం మైసూరు అంటే కర్ణాటకలో ఎక్కువగా మనకి క్వాలిటీ ఏరియా ఎక్కువ లేదంటే మైసూరు ఏరియా. అక్కడ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళు ఎక్స్పెక్ట్ దానికంటే కూడా ఎక్కువ విస్తీర్ణం వేశారు. దిగుబడి కూడా బాగా వచ్చింది, డ్యామేజెస్ కూడా ఏం లేదు, క్వాలిటీ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఈ సంవత్సరం తప్పనిసరిగా వేసే విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొగాకు విస్తీర్ణాన్ని తగ్గించి శనగ కానీ మినుము కానీ అలానే మొక్కజొన్న కానీ వేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఏంటంటే మనం రాయితీ మీద ఇట్లా పొగాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.